రిలేటివ్ సచిన్ బాబు గారికి. మాకు ఫోర్త్ ఫ్లోర్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయండి, ఈచ్ 1000 స్క్వేర్ ఫీట్. ఈ బిల్డింగ్ కట్టినప్పుడే మేము తీసుకున్నాము. అప్పుడే మా మా మేము ఆక్యుపై చేసినప్పుడే ఈ చట్నీస్ రెస్టారెంట్ వాళ్ళు కూడా ఆక్యుపై చేశారు. ఇంకా అప్పటి నుంచి వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక మేము కూడా కొంతకాలం సచిన్ బాబు గారు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ జర్నీలో చేశారు. ఆయన స్టూడియో పెట్టుకున్నారు. ఇక అది కొంతకాలం ఒక నడిపించాము, ఒక 2-3 సంవత్సరాలు. తర్వాత ఈ చట్నీస్ వల్ల ఈ వర్కర్లు కొంచెం అంతా ఈ మెట్లు అది అంతా చేసి ఈ అంతా కొంచెం గలీజ్ చేసి కొంచెం వేసు ఆ లిఫ్ట్ లో పనిచేయక ఈ కస్టమర్లు కొంచెం ఇక రావడానికి ఇబ్బంది అయిపోయి ఇక మా బిజినెస్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక అప్పటి నుంచి మేము ఇది ఎంత ట్రై చేసినా కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవ్వలేదు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఏదన్నా ఇది పెద్ద సెంట్రలైజ్డ్ కిచెన్ చేశారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బోల్డన్ని సిలిండర్స్ ఉంటాయి, పైగా మొత్తం వేస్ అన్ని కూడా బంద్ చేశారు. ఎక్కడికక్కడ తలుపులు పెట్టి తాళాలు వేయటం. ఇప్పుడు మాకే కాకుండా ఎవరన్నా ఏదన్నా ఫైర్ జరిగితే మాతో కాకుండా వాళ్ళ వర్కర్స్ కూడా సఫర్ అవుతారు మాతో పాటు. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ కోసం మేము ఆల్రెడీ జిహెచ్ఎంసీకి 3 సార్లు కంప్లైంట్ చేశాము. ఇది మన అనాథరైజ్డ్గా ఈ కామన్ ప్లేసెస్ అన్ని కూడా ఆక్యుపై చేశారు. పార్కింగ్ చాలా ప్రాబ్లం అయిపోయింది. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ లో కొంతవరకు బిల్డింగ్ కొట్టేశారు. అప్పటి నుంచి మాకు ఇటు మెయిన్ ఎంట్రన్స్ పోయాక సైడ్ ఎంట్రన్స్ పెట్టుకున్నాము. సెల్లార్ నుంచి మెట్లు వెళ్తే ఇప్పుడు చూశారు కదా మీరు, ఈ మెట్లుకి అడ్డంగా గోడ కట్టి ఆయన రెస్టారెంట్ కిచెన్ కి త్రూ చేసేసుకున్నారు. అప్పుడు ఇది కరోనా టైంలో జరిగింది. అప్పటి నుంచి మేము రిక్వెస్ట్ చేస్తానే ఉన్నాం, ఏదో ఒకటి అట్లా ఇది మంచి పద్ధతి కాదు, మాకు వెళ్ళడానికి ప్రాబ్లం ఉంది. అప్పటి నుంచి మేము వేకెంట్ గా పెట్టి ఇక మా ప్లేస్ అంతా కూడా జిహెచ్ఎంసీకి ఎవ్రీ ఇయర్ ట్యాక్స్ కడతానే ఉన్నాం. ఇక అప్పటి నుంచి జిహెచ్ఎంసీకి 3 times మేము లెటర్స్ ఇచ్చాము. వాళ్ళు యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. ఇక ఇప్పుడు కొద్దిగా హైడ్రా కమిషనర్ గారికి కూడా ఒకసారి మా బోర్డు విన్నవించుకుందామని మేము కంప్లైంట్ చేశాము. ఆయన మా కంప్లైంట్ స్పందించి వెంటనే ఆయన వచ్చి చూశారు. చూసిన వెంటనే ఆయనకు కూడా ఈ కాజ్ జెన్యూన్ అనిపించింది. వెంటనే ఆయన యాక్షన్ తీసుకోమని చెప్తే ఇవాళ వచ్చి అందరూ ఇవాళ యాక్షన్ తీసుకున్నారు. ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇక సైమల్టేనియస్ గా అవి కూడా అన్ని చేపిస్తా అని చెప్పేసి మాకు వాళ్ళు మాటిచ్చారు. ఇంతవరకు చేయటం మాకు కొద్దిగా చాలా సంతోషంగా ఉంది. ఇక ఫర్దర్ గా కూడా చేస్తే ఇంకా మా ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి. ఇప్పుడు చట్నీస్ వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి, మేము బిజినెస్ చేసుకోవాలి. ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఇది లాస్ట్ స్టేజ్ లో మేము ఇట్లా కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. ఇందులో 4 floors ఉన్నాయండి. ఒక సైడ్ అంతా కూడా కడియాల బాబు గారని ఆయనది, గ్రౌండ్ ప్లస్ 4 floors ఒక సైడ్. ఒక 7-8 members ఉన్నారు ఓనర్స్. మేము 3 తప్ప మిగతా వాళ్ళందరూ కూడా చట్నీస్ రెస్టారెంట్కే రిలీజ్కి ఇచ్చేశారు. ఇక వాళ్ళు ఎప్పుడు కలుగజేసుకోవాలి, వాళ్ళు ఎప్పుడు రాలేదు. ఎందుకంటే వాళ్ళు రిలీజ్కి ఇచ్చారు కాబట్టి ఇక ఈ బిల్డింగ్ ఏం చేసినా కానీ వాళ్ళు ఇప్పుడు పట్టించుకోలేదు. సరే మేము మా శక్తి చాలట్లా ఎప్పుడు చెప్తున్నాము, వాళ్ళకి ఏమి ఎప్పుడు కేర్ చేయలేదు మమ్మల్ని. సరే మేము పోరాడుతూనే ఉన్నాము. సరే అల్టిమేట్ గా ఇప్పుడు రంగనాథ్ సార్ కొంచెం విన్నవించుకుంటే ఆయన మెయిన్ ఏంటంటే ఈ ఫైర్ సేఫ్టీ లేదని, బిల్డింగ్ కి ఫైర్ సేఫ్టీ లేదని, ఇప్పుడు ఏదన్నా జరిగితే ఎస్కేప్ అవడానికి కనీసం మెట్లు త్రూ లేవు. ఈ కాజ్తో అవన్నీ మెట్లు అయితే త్రూ చేశారు. ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకా ప్రాబ్లమ్స్ అన్ని కూడా అటెండ్ అవుతామని చెప్పారు. ఇది 25 years ఓల్డ్ బిల్డింగ్. ఆ బిల్డింగ్ కూడా మీరు చూసే ఉంటారు, మొత్తం బయట పక్క చూసే ఉంటారు. మొత్తం చెట్లు మొలిసి కనీసం మెయింటైన్ చేద్దాం ఉంటే ఎవరితో రావట్లా. ఇది ఎప్పుడో కూలిపోద్దాం అన్న అలాగ ఉంది బిల్డింగ్. మొత్తం అంతా లీకేజెస్, ఎవరు పట్టించుకోవట్లే. ఇక మేమే పోరాడుతున్నాము. ఏదన్నా ఇట్లా చేస్తే కొంచెం అందరూ ఓనర్స్ అందరితో కలిసి మొత్తం బిల్డింగ్ అంతా సరి చేపించేసి ఎవరి దారిలో వాళ్ళు వాడుకుంటా ఉంటే అందరూ మంచిగా ఉంటుందని భావిస్తాం. కెమెరామెన్ అండి. ఇక్కడ పెద్ద స్టూడియో కట్టుకున్నాను, చాలా హోప్ తోని ఓన్ గా డిజైన్ చేసుకొని 4th floor లో చేసుకున్నాను. ఒక 2-3 years అయితే బాగానే జరిగింది. ఈ చట్నీస్ ఉండడం వల్ల మాకు చాలా ల్యాండ్ మార్క్ బాగుంటుందని చెప్పేసి చిన్న మార్పులు చేస్తున్నా కూడా మేము పెద్ద దాని గురించి పట్టించుకోలేదు.
గత 10 years నుంచి అయితే నాకు జీరో వర్క్ అండి. నేను నా లైఫ్ అంతా దీంట్లోనే పెట్టాను. నేను చేసుకోవడానికి పని లేదు. నాకు 74 years ఇప్పుడు. దీనికి లిఫ్ట్ లేదు. నాకు లిఫ్ట్ యాక్సెస్ ఎవరు? నేను డబ్బు కడతానన్న యాక్సెస్ లేదు నాకు. మీరు కుర్రోళ్ళు మీరే ఇవాళ ఫ్లోర్స్ ఎక్కాలంటే చాలా కష్టమైన పని. నేను నా కస్టమర్స్ ఎలా వస్తారండి? నా కస్టమర్స్ రావడానికి ఎంత కష్టం అవుతుంది? 4 floors ఎక్కి రావడానికి, 4 తాళాలు తీసుకొని రావడానికి. చివరిగా ఫైనల్ గా హైడ్రా వాళ్ళు ఇలా చూస్తున్నారు చేస్తున్నారు అని చెప్పేసి హైడ్రా కమిషనర్ గారికి వెళ్తే ఆయన పర్సనల్ గా వచ్చి చూశారు. మరి వీళ్ళకి కూడా ఏదో చెప్పుంటారు, వాళ్ళకి ఏమైనా చేయటం కంటే ఏం జరిగిందో తెలియదు కానీ ఆయన యాక్షన్ తీసుకున్నారు. అంతేనండి. ఇప్పుడైనా మేము వర్క్ చేసుకోవడానికి వీలు పడుతుంది ఇక నుంచి అనే హోప్ తో ఉన్నాను. అంతే. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.